హలో అండి, వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రాహ్మణ పద్ధతిలో ఆవపెట్టిన చింతపండు పులుసుతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. రానున్న రోజులన్నీ పండుగలే కదండి. ఒక్కసారి ఈ పద్ధతిలో పులిహోర చేయండి, తప్పకుండా అందరికీ నచ్చి తీరుతుంది. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా 150 గ్రాముల చింతపండు వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మన చింతపండు నానిపోయేలోగా దీనికోసం మనం ఆవపిండి తయారు చేసుకోవాలి. సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇది మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే 1 ఇంచ్ అల్లం, అలానే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, 2 ఎండుమిర్చి వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, మన పేస్ట్ ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మెంతులు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మెంతులు వేగుతుంటే ఇల్లంతా స్మెల్ వస్తుందండి. నన్ను నమ్మి ఒక్కసారి పులిహోర ఈ విధంగా ట్రై చేయండి, అందరికీ నచ్చి తీరాల్సిందే. చూడండి, మన మెంతులైతే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలానే కొంచెం ఇంగు వేయండి. యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయింది. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు కూడా యాడ్ చేయండి. అలాగే ఆవపిండి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయండి. ఇలా వేసి 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఇప్పుడు ఇందులో పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేయండి. ఈ పులుసు మరిగేలోగా మనమైతే రైస్ వండి పక్కన చల్లార్చుకుందాం. ఇందులో మనం రైస్లో కొంచెం పసుపు, అలానే 1 టీ స్పూన్ ఆయిల్, అలానే 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకుందాం. చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా వండుకున్నామో. ఇప్పుడు మన పులుసు ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. ఆల్మోస్ట్ మరిగిపోయింది పులుసు అంతా. చూడండి, చింతపండు పులుసు చక్కగా చిక్కబడింది కదా. ఇప్పుడు సరిపడినంత చింతపండు పులుసు రైస్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన ఫైనల్ ప్రాసెస్ తాలింపు పెట్టుకుందాం. దీనికోసం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక చిన్న బౌల్తో పల్లీలు వేసుకుందాం. అలానే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 కప్పు మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పిడికెడంత జీడిపప్పు వేసి మన తాలింపు చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోండి. అలానే 5-6 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఈ తాలింపులో కరివేపాకు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం ఇంగువ, ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మన దేవుడికి నివేదన చేసుకుందాం. చూడండి, ఎంత చక్కగా మన పులిహోర తయారైందో. పులిహోర ఎప్పుడు కూడా గరిటె కంటే కూడా మన చేతితో కలిపితేనే బాగా కలుస్తుందండి. మరీ వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకండి, కాలుతుంది. సో పులిహోర రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.